జయత్యతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజాజయిత సుగ్రీవో రాఘవేనాభిపాణితః. హనుమంతుడు, రామప్రభు, నీకు నాపై గల అమిత విశ్వాస స్నేహాలున్న కారణంగా ప్రయాణ సన్నద్ధుడైన నాతో జానకీదేవి, హనుమ, రామచంద్రుడు రావణుని అంతం చేసి శీఘ్రంగా నన్ను వెంట తీసుకుపోవునట్లు చెయ్యి. స్వేచ్ఛగా నీవు విశ్రాంతికై ఓ రోజు ఏదేని రహస్య స్థానంలో ఉండి వెళ్ళవచ్చును. తద్వారా నా దుఃఖం శాంతిస్తుంది. నీవు వెళ్ళి మరలి వచ్చే వరకు నేను సజీవంగా ఉంటానో ఉండనో కూడా చెప్పలేను. నీవు కానరాకుంటే నేను అత్యధికంగా దుఃఖిస్తాను. దీనిని ఈ నిశాచరాంగనలచే వేధించబడుతూ ఇతోధికంగా దుఃఖిస్తాను. మహావీర, నీవు మాత్రం మహాపరాక్రమ సంపన్నుడవనడంలో సందేహం లేదు. కానీ వానర భల్లోకాల బల పరాక్రమాల విషయంలో నాకు సందేహంగానే ఉంది. రామలక్ష్మణులు వానర భల్లోక సేనలు ఈ సాగరాన్ని ఎలా లంఘించగలరు? వాయుదేవుడు, గరుత్మంతుడు, నీవు వినా ఈ సాగరాన్ని సామాన్యులెవరూ లంఘించజాలరు. సర్వసమర్థుడా, ఈ అసాధ్య విషయానికి మార్గాంతరాన్ని నీవే సూచించాలి. శత్రుమర్దన, ప్రశంసనీయ పరాక్రమ సంపన్న, ఈ లక్ష్యాన్ని నీవు మాత్రమే సాధించాలి. రామప్రభువు సైన్య సర్వ సమేతంగా ఇక్కడికి వచ్చి రావణుని అంతం చేసి విజయంతో నన్ను స్వనగరానికి తీసుకుపోతేనే అది మా ఉభయులకు కీర్తి ప్రతిష్టలు ప్రసాదిస్తుంది. రామప్రభు పరాక్రమానికి భయపడి రావణుడు కపటంగా నన్ను అపహరించాడు. నా నాథుడు రహస్యంగా నన్ను తీసుకుపోరాదు. శత్రుమర్ధనుడైన రామచంద్రుడు స్వసైన్యాలతో లంకపై దండెత్తి రావణుని అంతం చేసి స్వేచ్ఛగా నన్ను తీసుకువెళ్ళాలి. అది అతని స్థాయికి అనుకూలమైన పని. అలా వ్యవహరించేలా నా నాథునికి నీవు ప్రేరణ కలిగించాలి. రామప్రభు ఉపర్యుక్త రీతిని జానకీదేవి భాషించగా నేను ఇలా బదులు పలికాను. అమ్మ, వానర భల్లూక సైన్యాలకు నాయకుడైన సుగ్రీవరాజు మహాపరాక్రమ సంపన్నుడు. నిన్ను బంధ విముక్తిని చేసే విషయంలో నిశ్చయాత్మకంగా ఉన్నాడు. శూరవీర మహాపరాక్రమ సంపన్నులైన వానరులు మహాబల సంపన్నులు. సంకల్పమాత్రంచే ఇక్కడకు రాగలవారు. అతని ఆదేశాలకై సిద్ధంగా ఉన్నారు. పాతాళ భూతల వ్యోమ మార్గాల్లో వారి గమనానికి ఆటంకమనేది లేదు. మహత్తర తేజస్సంపన్నులైన ఆ వానర వీరులు ఎట్టి కార్యాన్నైనా సునాయాసంగా సాధించగలరు. వాయుమార్గంలో బలమద్ద గర్వితులైన ఆ వానరులందరూ అనేక పర్యాయాలు భూప్రదక్షిణ చేశారు. సుగ్రీవుని సన్నిధిలోని కపిశ్రేష్ఠులు, మత్సమానులు నాకన్నా అత్యధిక బలశాలున్నారే కానీ నాకన్నా అల్పబలురు లేనే లేరు. సామాన్యుడైన నేనే ఇక్కడకు రాగలగగా మహాబలపరాక్రమ సంపన్నులైన వారి విషయం వేరే వర్ణించాలా? సుగ్రీవరాజు ఇక్కడకు నన్ను మాత్రమే పంపడంలో కారణం ఉంది. యజమానులు ఎన్నడైనా ఎక్కడికైనా పంపాలనుకుంటే అల్పులనే ఆదిలో పంపుతారు. కనుక ఓ మాత, నీవు విచారించవద్దు, దుఃఖాన్ని దూరం చేసుకో. ఏకకాలంలో వానర వీరులందరూ లంకపై దండెత్తుతారు. బాలభాస్కర ప్రభులతో భాషించినట్టు రామలక్ష్మణులను నా వీపుపై ఎక్కించుకొని నీ సన్నిధికి నేను తీసుకుని రాగలను. సింహసమ పరాక్రమ సంపన్నుడవగు రామప్రభువును, లంకాద్వారంలో ధనుర్బాణ బాణి ఉన్న లక్ష్మణుని నీవు అచిరకాలంలోనే అతి శీఘ్రంగా దర్శించగలవు. నఖదంతాయుధులు, సింహశార్దూల సమ పరాక్రమ సంపన్నులు, మత్తేభ సమ విశాలకాయులు అయిన వానరులను నీవు త్వరలోనే చూడగలవు. మేఘగిరులతో సమానులైన వారు లంకలోని మలయపర్వత సానువుల్లో సంచరించినట్టు వానర శ్రేష్ఠుల భీషణ నాదాలను నీవు అచిరకాలంలోనే ఆలకిస్తావు. నీతో కూడి వనవాస కాలాన్ని పూర్తి చేసుకుని శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు కావడాన్ని నీవు శీఘ్రంగానే చూడగలుగుతావు అని పలికి, ప్రభు రామచంద్ర, నేను తమ వియోగంచే దుఃఖిస్తున్న జానకీదేవి నీ గురించి వివరించగా ఆమె మరీ దుఃఖపడింది. నేను ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పి ప్రియవచనాలు పలికి ఆమె దుఃఖాన్ని పోగొట్టాను. సుందరకాండ వచనం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.